మీరు రకరకాల రొమాన్స్‌ల గురించి విన్నారు గానీ, ఆఫీస్ రొమాన్స్ గురించి విన్నారా? ఆఫీస్ రొమాన్స్ అంటే ఆఫీస్‌లో జరిగే లవ్ అఫైర్స్. ఇందులో మన ఇండియా వరల్డ్‌లోనే సెకండ్ ర్యాంక్‌లో ఉంది. యెస్, ఇది నిజం. యాష్లీ మాడిసన్ అనే ఒక కంపెనీ రీసెంట్‌గా ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో మన ఇండియన్స్‌లో ఎవ్రీ 10 మెంబర్స్‌లో 4 మెంబర్స్ ఈ ఆఫీస్ రొమాన్స్‌లో ఉన్నారంట. అంటే ఆఫీస్‌లో లవ్ అఫైర్స్ పెట్టుకుంటున్నారంట. వరల్డ్‌లోనే మన ఇండియా సెకండ్ పొజిషన్‌లో ఉంటే మెక్సికో ఫస్ట్ పొజిషన్‌లో ఉందట. అండ్ ఈ సర్వేలో మన ఇండియన్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ వాళ్ళ కొలీగ్స్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారట. ఇందులో మెయిన్‌గా 18-24 ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ దీనికి చాలా అడిక్ట్ అయి ఉన్నారట. సో మన ఇండియాలో ఉన్న ఆఫీసెస్ ఓన్లీ వర్క్ ప్లేసెసే కాకుండా ఈ ఆఫీస్ రొమాన్స్‌గా కూడా మారిపోతున్నాయట. పర్సనల్ అఫైర్స్ అండ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అండ్ ఆఫీస్ రొమాన్స్ అంటే ఆఫీస్‌లో లవ్ అఫైర్స్ కి అడ్డాగా మారుతున్నాయట. అసలు ఆఫీస్ రొమాన్స్ ఎక్కువగా పెరిగిపోవడానికి రీజన్ ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కువ సమయం ఆఫీస్‌లో గడపడమే అని ఈ సర్వేలో తేలింది. అసలు ఈ ఆఫీస్ రొమాన్స్ పెరగడానికి గల కారణం మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.